99% అందరి ఆలోచన ఎలా ఉంది? నేను డాక్టర్ చదవాలి, నేను ఇంజనీర్ చదవాలి, ఇలా మనకంటూ కొన్ని గురి పెట్టుకొని గోల్ పెట్టుకొని ఇందులో దేవుని చిత్తం ఏమిటని అడుగుతాం. నువ్వు ఒకటి పెట్టేసుకున్నావు, అందులో దేవుని చిత్తం అడుగుతావు. నువ్వు వాస్తవానికి ఏం పెట్టుకోకుండా నా పట్ల దేవుని చిత్తం ఏమిటని అడిగితే దేవుడు చెప్తాడు. కానీ నువ్వు ఒకటి అనుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను డిసప్పాయింట్ కానివ్వడు. నువ్వు అనుకున్నది నువ్వు సక్సెస్ అయ్యేటట్లు దీవిస్తాడంతే. అందుకు నువ్వు మరలా స్పెషల్గా ప్రవచనాలు ఏం పొందక్కర్లేదు. నువ్వు కష్టపడి చదివితే గెలుస్తావు. మూడు విషయాలు చెప్తాను. జ్ఞాపక శక్తి అడుగు, భయపడని, ధైర్యాన్ని వరముగా అడుగు, ఏ ప్రశ్న చూసినా చదివిన సమాధానం గుర్తుకొచ్చేటట్లు చేయమని అడుగు. నువ్వు ప్రతి చోట పాస్ అవుతూనే ఉంటావు, సక్సెస్ అవుతూనే ఉంటావు. దేవుణ్ణి అడుగు, ప్రభువా నా ప్రయత్నంలో నీ సహాయం చేయమని. అంతే. ఇంతకు మించి నా పట్ల దేవుని చిత్తం ఏమిటని నువ్వు అడిగి దేవుణ్ణి శోధించక్కర్లేదు.